హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా దెబ్బ? ఇదా చిన్న యాక్సిడెంట్ లేరా. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? బైక్ మీద వెళ్తుంటే ఫోన్ వచ్చిందిరా, లిఫ్ట్ చేశాను. ఆహా. ఆ ఫోన్లో స్వీట్ వాయిస్ వినబడింది. మాట్లాడుతూ వెళ్తుంటే చూసుకోకుండా గుద్దేశాను. నువ్వు అసలే బైక్ స్పీడ్గా నడుపుతూ ఉంటావు, చూసుకుని డ్రైవ్ చేయాలి కదరా. యాక్సిడెంట్ స్పీడ్ వల్ల కాదురా జరిగింది. ఆ ఫోన్లో వచ్చిన స్వీట్ వాయిస్ వింటూ మర్చిపోయి చూసుకోకుండా గుద్దేశాను. హాయ్. హాయ్. మీ ఫ్రెండ్ రాలేదు ఈరోజు? ఈ రింగ్ నీదేనా? నో. బాగా ఆలోచించుకొని చెప్పు. చెప్పాగా నాది కాదని. ఇది నాకు దొరికింది, అందుకే అడిగాను. దొరికితే నాదవుతుందా? పోగొట్టుకుంటే అవుతుంది. నేను పోగొట్టుకోలేదు. షూర్? యా షూర్. అయితే నీది కాదంటావు. హే ఇట్స్ గోల్డ్. నీది కానప్పుడు అది గోల్డ్ అయినా డైమండ్ అయినా నాకు అవసరం లేదు. హలో. హలో. ఎందుకలా గోల్డ్ రింగ్ పడేసావు? ఎప్పుడు? నిన్న బస్ నుంచి పడేసావుగా. లేదు. నువ్వు అబద్ధం చెప్పకు, పడేయటం నేను చూశాను. నీ రింగ్ అని తెలిసే పడేయలేదు. మరి ఆ రింగ్ ఎక్కడుంది? అది నా దగ్గరే ఉంది. అయినా నా రింగ్ నీకెందుకు? నీ గుర్తుగా నా దగ్గరే ఉంటుంది. హాయ్. 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 ఫోన్లో అయితే బాగా మాట్లాడతావు, డైరెక్ట్గా మాట్లాడవా? డైరెక్ట్గా అయితే మనుషులను చూస్తూ మాట్లాడాలి, నా వల్ల కాదు. అయితే ఫోన్లోనే మాట్లాడుకుందాం. అదెలా? సింపుల్, ఐల్ షో యూ. హలో. హలో. నువ్వా? నీకు విషయం తెలుసా? ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా వాటి భాషలో తోటి పక్షులతో మాట్లాడుతూనే ఉంటాయట. పక్షులు మాట్లాడుకుంటాయా? నీకు పక్షుల భాష కూడా తెలుసా? నాకు తెలుగు తప్ప వేరే ఏ లాంగ్వేజ్ రాదు. ఈ మధ్య ఏదో యానిమేషన్ మూవీస్ చూస్తున్నానులే. మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటా. అప్పుడప్పుడు. నీకు బాగా నచ్చిన సినిమా? గీతాంజలి. ఎందుకు? ప్రేమను మనుషులే కాదు, ఆ దేవుడు కూడా విడదీయలేడని చూపించాడు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అబ్బో, ప్రేమ గురించి నీకు చాలా విషయాలు తెలుసే. ఎప్పుడు ర్యాగింగ్ కాలేనా? రా వెళ్దాం. నీ లవరా అన్న? ప్రత్యేకంగా చెప్పాలరా నీకు?